నేను నాటు వేశానండి. ఈ నాటులో గడ్డి పడకుండా ఉండేందుకోసమని ఈ గడ్డి మందు చల్లుతున్నాను. దీనికోసము ఒక 10 కిలోలు ఇసుక తీసుకొని ఇందులో ఈ మందు, ఇది అనిలో గార్డ్ అనేటువంటి మందు, ఒక ఎకరానికి 300 ml చొప్పున చల్లాలి. ఇసుకకు కలిపి ఇసుకను భూమిలో అంతటా ఒకే విధంగా పడేటట్టుగా చల్లుకోవాలి. నాటు వేసిన తర్వాత 3 రోజులకు నీళ్ళు ఉంచుకోవాలన్నమాట. అంతటా ఒకే విధంగా నీళ్ళు ఉండాలి. నీళ్ళు ఉంటేనే ఇసుకకు ఉన్నటువంటి మందు కరిగి భూమి అంతటికి స్ప్రెడ్ అవుతుంది. అట్లా స్ప్రెడ్ అయినప్పుడు మొలక అనేది రాకుండా ఆగుతుంది అనమాట. ఇది వేయకుండా ఏమైందంటే గడ్డి ఎక్కువగా పడ్డప్పుడు మళ్ళీ కలుపు తీయాలన్నా మందు కొట్టాలన్నా ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. అందుకోసమని ముందు జాగ్రత్తగా ఇది చల్లుకుంటే తక్కువలో అయిపోతుంటుంది అనమాట. కేవలం ఒక 300 రూపాయలతోటి అయిపోతుంది. గడ్డి పడనివ్వదు ఇది. ఇక లేబర్ కనుక దొరికినట్టు అయితే ఉంటే మనుషులతో కూడా కల్పించుకోవచ్చు. దీంతో ఇది జరిగిన తర్వాత తక్కువ పడుతుంది అనమాట గడ్డి. లేకపోతే మందు కొడితే 1500 రూపాయల దాకా అవుతాయి. అది అవసరం లేదు. ఇది కలిపినామంటే దీన్ని ఇందులో పోసి ఇట్లా ఇసుకకు అంతటా పట్టేట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇది గడ్డి మందు కాబట్టి మన చేతికి అంటకూడదు. ఏ మందు అయినా సరే డైరెక్ట్గా కలుపుతున్నాం కాబట్టి చేతికి అంటకుండా ఇట్లాంటి గ్లౌజులు వేసుకోవాలి. ఇవి ఫ్లిప్కార్ట్లో దొరుకుతున్నాయి. 20 రూపాయలకు ఒక జత చొప్పున దొరుకుతాయి. ఇట్లాంటివి తీసుకొని వాడండి. గడ్డి మందు కానీ ఏది అయినా కూడా పిండిలో కలిపి చల్లే వాటికి గోళీలు వేసినప్పుడు కానీ వేసుకొని చల్లితే బాగుంటుంది. ఇంకా ఇవి కాకుండా ఏరోస్ అనేటువంటివి దొరుకుతూ ఉంటాయి. అవి గోళీలు ఎకరానికి 4 కిలోల ప్యాకెట్ ఉంటుంది. అది దానికి 700 అట్లా పడుతూ ఉంటుంది. ఎక్కువ కాస్ట్ అవుతుంటుంది అనమాట. అది వేసినా కూడా మనం నీళ్ళు పెట్టకుంటే గడ్డి పడుతూ ఉంటుంది. వేసి కంటిన్యూగా నీళ్ళు పెట్టాలన్నమాట. భూమి బయట తేలకూడదు. ఎక్కడైతే భూమి తేలుతుందో అక్కడ ఖచ్చితంగా మొలుస్తూ ఉంటుంది మందు వేసినా కూడా. ఎందుకంటే ఈ నీళ్ళను కరెక్ట్గా చూసుకోవాలి, వేయాలి. వేసినప్పుడు తక్కువ పడుతుంది. ఎక్కడో ఒకటి మొలుస్తూ ఉంటుంది. వాటిని పీకేసుకుంటే సరిపోతుంది. ఇక లేకపోతే మొత్తం ఏది వేయకుండా స్ప్రే చేసుకుంటే పనిచేస్తుంది. అది ఎకరానికి 1500 చొప్పున అట్లా కంపెనీలో బట్టి ఒకరు 100 అటు ఇటు అయితే ఉంటుంది. అది కూడా కొట్టుకోవచ్చు. నామినీ గోల్డ్